ఫ్రెండ్స్ ఇది మినపప్పు నానబెట్టేసి అనమాట. ఎక్కువ ఏంటంటే ఫ్రెండ్స్ ఇది పొలం పనులు చేసే మగవాళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్, వాళ్ళకి పెడతారన్నమాట ఎక్కువ ఆంధ్ర సైడు. అంటే బలం అని చెప్పేసి, అంటే వాళ్ళు వంగుని పని చేస్తూ ఉంటారు కదా పొలాల్లో ఫ్రెండ్స్, అందువల్ల వాళ్ళకి బాగా పెడతారన్నమాట ఈ రొట్టె అనమాట, ఆవిడ రొట్టె అనమాట. ఈ ఆవిడ రొట్టె అని చెప్పేసి పప్పు కడిగి నానబెట్టింది అడిగానమాట ఫ్రెండ్స్. ఇది మిక్సీ పట్టడానికి చూడండి ఫ్రెండ్స్, ఇది మిక్సీ పడుతున్నాను అనమాట. పప్పు కడిగి నానబెట్టాను కదా, ఆవిడ రొట్టెకి ఆవిడ కుడుము అంటారు. ఇది మిక్సీలో పడుతున్నాను అనమాట ఫ్రెండ్స్ చూడండి. ఫ్రెండ్స్ ఇది రుబ్బేసాం అనమాట చూడండి, మిక్సీ పట్టేసాము. ఆవిడ కుడుముకి ఆవిడ కుడుము అంటారు, ఆవిడ రొట్టె అని కూడా అంటారు అన్నమాట ఫ్రెండ్స్. ఇది గట్టిగా రుబ్బాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ మొత్తం అంతా తీస్తామన్నమాట ఫ్రెండ్స్. ఇది చాలా గట్టిగా వస్తుంది అనమాట. దీన్ని ఒక ఆవిరి మీద దీన్ని కుక్ చేస్తారన్నమాట ఫ్రెండ్స్. దీన్ని ఆవిరి రొట్టె అంటారన్నమాట. ఇదంతా కూడా కుక్ అయిన తర్వాత ఫ్రెండ్స్, దీంట్లో ఏంటంటే నెయ్యిను షుగర్ కానీ లేకపోతే బెల్లం కానీ కలిపేసి తింటారనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైప్లో హెల్దీ ఫుడ్ అనమాట. హెల్దీ బ్రేక్ఫాస్ట్ కింద వస్తుంది అనమాట ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ దీంట్లో సాల్ట్ కూడా కలుపుకోవాలన్నమాట కొంచెం సరిపడా. ఫ్రెండ్స్ ఆవిరి రొట్టెకి వాటర్ రెడీగా పెట్టుకున్నాం అనమాట చేయటానికి చూడండి. ఇది ఆవిడ కుడుముకి మామూలుగా వాటర్ రెడీగా పెట్టుకున్నాం అనమాట. వైట్ క్లాత్ ఇది తడిపి తీసుకొచ్చాం అనమాట ఫ్రెండ్స్. ముందుగా రెడీ పెట్టిన ఏంటంటే ఓన్లీ మినపప్పు రుబ్బేసి గట్టిగా దాన్ని ఈ విధంగా వేస్తారన్నమాట ఫ్రెండ్స్ చూడండి. ఇది ఈ విధంగా తాడి కట్టాలన్నమాట ఫ్రెండ్స్ చూడండి. ఏంటంటే ఇది హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనమాట ఫ్రెండ్స్. ఇది వరకు ఏంటంటే నాయనమ్మలు అమ్మమ్మలు వాళ్ళు వేసేవాళ్ళు అనమాట. ఇది నడడానికి బాగా శక్తి అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, లేడీస్కి ఏంటి జెంట్స్కి ఏంటి వాళ్ళు లేదు వీళ్ళు లేరు ఫ్రెండ్స్, ఎవరికైనా సరే ఇది ఈ విధంగా గట్టిగా రుబ్బుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. ముందది పెట్టాలి ఇదనమాట, గట్టిగా ఉందన్నమాట ఫ్రెండ్స్ చూడండి. తర్వాత తీసుకొస్తే కట్టేది ఇలా వస్తుందో ఇలా కడతారన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. ఇది తడిపేసి ఈ విధంగా కడతారన్నమాట. ఇది ఆవిరి మీదే కుక్ అవుద్ది అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఏంటంటే ఫ్రెండ్స్, ఇది పొలం పనులు చేస్తారు కదా ఫ్రెండ్స్, వాళ్ళకి బాగా హెల్త్కి చాలా మంచిదన్నమాట. వాళ్ళ నడాలకి వాటికి ఒంటికి శక్తి కూడా బాగా వస్తుంది అనమాట ఇది తింటే డైలీ కూడా. దీంట్లో ఏంటంటే ఫ్రెండ్స్ మేము షుగరును నెయ్యి కలిపేస్తాం అనమాట ఫ్రెండ్స్. ఇది ఆవిరి అంతా అయిపోయిన తర్వాత మొత్తం అంతా కుక్ అయిపోయిన తర్వాత తీసేసి చూడండి.
ఎక్కువ ఎక్కువ నైట్ పూట వేస్తారన్నమాట ఫ్రెండ్స్. ఇది వేసే లెక్క అయితే మొత్తం అంతా అంటే గ్లాసుడు పప్పు కదా ఫ్రెండ్స్ ఇది. ఇది ఈ విధంగా సర్వ్ చేసి ఇది ఈ విధంగా వేస్తారన్నమాట ఫ్రెండ్స్. చూడండి, వేసి ఇది పొయ్యి మీద పెట్టేస్తారన్నమాట. ఆవిరికి ఇది కుక్ అవుద్ది అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి అవుతుంది అన్నమాట. కొంచెం సెగ దక్కిస్తుంది అన్నమాట ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా కుక్ అవుద్ది అన్నమాట ఫ్రెండ్స్ ఆవిరి మీద. చూడండి దీని మీద ఇలా మూత పెట్టేసామన్నమాట ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది ఆవిరి మీద వేసింది ఆవిరి ఫుడ్ అనమాట. ఆవిరి రొట్టె అంటారు అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి ఇలా ఇది ఇలా కట్ చేస్తారు మా ఫ్రెండ్స్. చూడండి ఇది ఇలా వస్తుంది అనమాట. దీంట్లో షుగరు నెయ్యి ఇవి ఇలా కట్ చేస్తాం కదా ఫ్రెండ్స్. దీనికి ఏంటంటే దీంట్లో షుగరును నెయ్యి కలుపుతారన్నమాట. కలిపేసి తింటారన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది ఆవిరి రొట్టె కలుపుతున్నాం అనమాట. చూడండి ఇది ఆంధ్ర స్పెషల్ అనమాట ఫ్రెండ్స్. ఇది మా సైడ్ ఈ విధంగా చేసుకుంటాం అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఆవిరి రొట్టె చిన్నప్పుడు బాగా చేసేవాళ్ళు ఫ్రెండ్స్ ఇంట్లో మాత్రం. ఇప్పుడంటే అందరం పెద్దవాళ్ళం అయిపోయేసరికి తగ్గిపోయింది. చాలా రోజులు అవుతుంది కదా అని చెప్పి చేస్తామన్నమాట. చూడండి షుగర్ కూడా ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది మార్నింగ్ తింటే చాలా మంచిది ఫ్రెండ్స్. ఇది మా సైడ్ ఎక్కువ ఇలా చేస్తారన్నమాట ఫ్రెండ్స్. ఇది 100% ఇలా చేస్తాం మా సైడ్ అంతా కూడా.
ఈ నెయ్యి కూడా ఉంది కదా, ఇది కూడా కలిపేస్తాం అన్నమాట ఫ్రెండ్స్. ఇది పిసిని కలుపుకోవాలి. షుగర్ను ఆవిరి రొట్టె రెండు కూడా ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఇది ఈ విధంగా కలిపేసిన తర్వాత నేను కూడా పోసేస్తాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది నెయ్యి కూడా పోసేసి ఈ విధంగా కలిపేస్తాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇదిగోండి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా కంప్లీట్గా ఈ విధంగా చిట్టేస్తామన్నమాట ఫ్రెండ్స్. వీటిని ఆవిరి కుడుములు అని అంటారన్నమాట ఫ్రెండ్స్. వీటిని ఆవిరి మీద ఉడుకుద్ది కాబట్టి ఆవిరి కుడుములు అంటారన్నమాట. దీనికి ఏంటంటే మెయిన్ మినపప్పు, నెయ్యి, షుగర్ అనమాట ఫ్రెండ్స్ వాడేది. ఇది హెల్త్ ఫుడ్ అనమాట ఫ్రెండ్స్. ఇది